ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ? నిన్న మొన్నటి వరకు చంద్రబాబు చెప్పిందే వేదంగా ఊగిపోతూ మాట్లాడిన పవన్ ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారు? కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇవాళ కేబినెట్ సమావేశానికి వెళ్తారా లేదా అనేది అనుమానమే. ఉన్నట్టుండి పవన్ సైలెంట్ మోడ్లోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలనే వాదన తెరపైకి రావడంతో పవన్ సైలెంట్ అయ్యారనే టాక్ నడుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాల్గొనట్లేదు. ఒక సైలెంట్ మూడ్లోకి వెళ్ళిపోయారు, సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఇవాళ కేబినెట్ సమావేశానికి కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తోందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధేశ్వర్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ సైలెంట్ మోడ్లోకి వెళ్లడం అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రెండు ప్రధానమైనటువంటి అంశాల్లో ఆ పవన్ కళ్యాణ్ పూర్తిగా కనిపించకపోవడం. ఒకటి, ఇటీవల జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఆ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు, ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేస్తారని జనసేన వర్గాలన్నీ కూడా భావించాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వర్గాలన్నీ కూడా భావించాయి. కానీ పవన్ కళ్యాణ్ ఆ ప్రచారంలో పార్టిసిపేట్ చేయలేదు. అదేవిధంగా ఈ రోజు ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఈ కేబినెట్ సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ హాజరు అన్నది అనుమానాస్పదంగానే మారింది. నిన్న అధికారికంగానే జనసేన మీడియా సెల్ ఒక ప్రకటన చేసింది. పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో ఉండడం వల్ల కేబినెట్ కు హాజరు కాకపోవచ్చు అన్నటువంటి ప్రెస్ నోట్ విడుదల చేసింది. దీంతో వరుసగా గత 10 రోజుల నుండి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారన్నటువంటి చర్చ సాగుతున్న పరిస్థితి. గత 10 రోజుల నుండి పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా యాక్టివ్ గా లేరు. మరొకవైపు ప్రభుత్వ కార్యక్రమాలు, తన శాఖకు సంబంధించినటువంటి సమీక్షలు కూడా ఎక్కడ నిర్వహించడం లేదు పవన్ కళ్యాణ్. అదేవిధంగా ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో కూడా ఆ పవన్ కళ్యాణ్ పాల్గొనలేదు. గతంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఢిల్లీలో దాదాపుగా 10 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రచారానికి చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకులు వెళ్లారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వెళ్లారు. కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఆ ప్రచారంలో పాల్గొనలేదు. అదేవిధంగా ఇప్పుడు కేబినెట్ సమావేశానికి సంబంధించి వాస్తవానికి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ వలన హాజరు కాలేకపోతుందని చెప్పి వాస్తవానికి గతంలో నారా లోకేష్ విదేశీ పర్యటన కోసం అనేక సందర్భాల్లో కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేశారు. సో అదేవిధంగా గతంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నప్పుడు కూడా కేబినెట్ సమావేశాన్ని స్వల్పంగా ముగించి వాయిదా వేశారు. కానీ ఇప్పుడు ఆ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం అకస్మాత్తుగా హాజరు కాకపోవచ్చున్నటువంటి ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. సో పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు, ఎందుకు ప్రభుత్వ సమీక్షలు పవన్ కళ్యాణ్ నిర్వహించడం లేదు, మరొకవైపు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి పాల్గొనలేదు, ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనలేదు. సో ఇటీవల నారా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ మధ్య వార్ అన్నది చాలా తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పదవి ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకు కావాల్సిందని నారా లోకేష్ మంకు పట్టుపట్టినటువంటి పరిస్థితి. సో ప్రభుత్వంలో పూర్తి అజమాయిషీ తనకి దక్కించుకునేందుకు నారా లోకేష్ ఒకవైపు పావులు కలుతున్న నేపథ్యం, ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీ కూడా అన్ని అంశాల్లో కూడా పవన్ కళ్యాణ్ పక్కన పెడుతుంది. నిన్న కూడా మనం చూసాం, పి గన్నవరం నియోజకవర్గంలో ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు వెళ్లి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ పేరెత్తనందుకు సాక్షాత్తు మంత్రి అచ్చెన్నాయుడిని జనసేన కార్యకర్తలు, నాయకులంతా కూడా బహిరంగంగానే ఆ వేదికపైనే నిలదీసినటువంటి పరిస్థితి. సో ఇటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు సైలెంట్ మోడ్ లోకి వెళ్లడం అనేది ఇవాళ కేబినెట్ కి హాజరవుతారా లేదా అన్నటువంటి ఒక అనుమానం ఉంది. సో పవన్ కళ్యాణ్ హాజరవుతారా లేదా అనేది మరి కాసేపట్లో తెలియనుంది. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారన్నటువంటి చర్చ అటు టీడీపీలోని ఇటు జనసేనలో కూడా విస్తృతంగా జరుగుతుంది. సిద్ధేశ్వర్. ఓకే సతీష్.